అండ్ క్లియర్ థింకింగ్ ఉండడం, వీటి గురించి ఇదే స్కిల్. సో ఇక్కడ మీరు 90 డేస్ తర్వాత ఒక జర్నలిస్ట్ కాదు, ఒక స్పెషలిస్ట్ అవ్వాలి. ఫ్రేమ్ వర్క్ అంటే డైలీ డిసిషన్స్ ఈజీ కాదు. ట్రేడ్ ఎంటర్ అవ్వబోతున్నారు. ట్రేడ్ ఎంటర్ అవ్వబోయేటప్పుడు ఒక క్వశ్చన్ వేసుకోండి, మీకు మీరు క్వశ్చన్ అడగండి, రాంగ్ సిచ్యువేషన్స్ లో కూడా, వర్స్ట్ సిచ్యువేషన్స్ లో కూడా నేను సర్వైవ్ అవుతానా అంటే ఎస్, లేదంటే నో. సో ఇక్కడ మీరు ఫ్రేమ్ వర్క్ ఉంటే మార్కెట్ ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. ఫ్రేమ్ వర్క్ లేకపోతే మార్కెట్ మీ బిహేవియర్ ని కంట్రోల్ చేస్తుంది. లెర్నింగ్ ఎలా ప్రోగ్రెస్ కాదు, ఫీడ్బ్యాక్ ఉండాలి, అవుట్పుట్ ఉండాల్సిందే. సో ఫీడ్బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు రియల్ థింగ్స్ చేయండి. అవుట్పుట్ కోసం డైలీ మీరు ఏదైతే చేసిన వర్క్ ఉందో దాని గురించి ఒక 5 లైన్స్ రాయడం. ఆ తర్వాత ఎవ్రీ వీకెండ్ లో వీక్లీ ఒక 1 ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. లైక్ వీడియో అయినా షూట్ చేసుకోవచ్చు మీకు మీరు, లేదా ఒక నోట్ మేకింగ్ చేసుకోవచ్చు, దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీ వీకెండ్ లో ఇలా తీసుకోండి. సో అవుట్పుట్ ఉంటే ఫీడ్బ్యాక్ ఉండాలి, ఫీడ్బ్యాక్ ఉంటే ప్రోగ్రెస్ ఉంటుంది. సో ఇది గుర్తు పెట్టుకోండి, అవుట్పుట్ ఉండాల్సిందే మనం చేసిన థింగ్స్. సో మీకు ఇప్పుడు ఒక సింపుల్ గా 90 డేస్ ప్లాన్ చెప్తాను బేస్డ్ ఆన్ ది ఫైనాన్స్. అండ్ ఇందాక మనం అనుకున్నాం కదా స్కిల్, ఫ్రేమ్ వర్క్, అవుట్పుట్ అని, వాటి గురించి. ఇక్కడ స్టెప్ 1 లో స్కిల్. మీరు 90 డేస్ ఫస్ట్ అయితే ఓవర్ థింక్ చేయడం మానేయండి. ఒక సింపుల్ గా ఈ ప్లాన్ ని ఫాలో అవ్వండి. ఫస్ట్ 90 డేస్ లో ఇదే మీ స్కిల్ లో ఫైనాన్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఫైనాన్స్ గురించి నేర్చుకోవడం అంటే లెవరేజ్ గురించి నేర్చుకోవడం, మనీ గురించి నేర్చుకోవడం, రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ కంట్రోల్ గురించి, డిసిషన్ మేకింగ్ గురించి, ఆ తర్వాత సైకిల్స్ గురించి నేర్చుకుంటాం. సో ఇక్కడ గోల్ వచ్చేసి ఇన్స్టెంట్ గా రీచ్